హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టీజీఐసెట్ వెబ్సైట్ లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ న్యూ కింద వచ్చింది చూడండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ చాలా మంది ప్రతి కాలేజ్ గురించి డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు నన్ను, సో అప్డేట్ చేయమని. ఇక్కడ ఆల్రెడీ అఫీషియల్ గా మనకు అప్డేట్ వచ్చేసింది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని జస్ట్ మీరు ఏం చేయాలంటే టీజీఐసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్ కౌన్సిలింగ్ సంబంధించింది ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మొత్తం కాలేజెస్ లిస్ట్ వస్తుంది. ఒకసారి చూసినారంటే ఇక్కడ టోటల్ ఉండే కాలేజెస్, మొత్తం కాలేజెస్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే 317 కాలేజెస్, టోటల్ 317 కాలేజెస్ లిస్ట్ పూర్తిగా వచ్చింది. ఇక్కడ ఈ కాలేజెస్ లో మీకు ఏ కాలేజ్ అయితే ఇక్కడ చూడాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ F కొడితే మీకు సిస్టమ్ లో ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ ఇక్కడ చూపిస్తుంది. అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్. ఇక్కడ మీరు పూర్తి పేరైనా కొట్టచ్చు, JNTUH మెడ్చల్, JNTH ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి JNTH క్లిక్ చేసిన తర్వాత పూర్తి డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. కాలేజ్ కోడ్, కో ఎడ్యుకేషన్, రీజన్, సెల్ఫ్ ఫైనాన్స్, మైనారిటీనా అంటే కాదు, నాట్ అప్లికబుల్, ఎయిడెడ్ అన్ఎయిడెడ్ అంటే అన్ఎయిడెడ్. ఇక్కడ చూసినట్లయితే పూర్తి డీటెయిల్స్ మీకు ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్, అఫిలియేటెడ్, సో అదే యూనివర్సిటీ మెడ్చల్లో ఉంది. ఎంసీఏకి సంబంధించి మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి, ఫీజు ఎంత 30,000, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ నాట్ అప్లికబుల్, సో 30,000 ఫీజు. ఇక్కడ ఆల్రెడీ మీకు 27K వస్తుంది కాబట్టి 3,000 మాత్రమే ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫుల్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది, మిగతా వాళ్ళకు డిపెండ్స్ అనమాట, ఇన్కమ్ సర్టిఫికేట్ పైన డిపెండ్ అవుతుంది. జనరల్ గా అయితే 27K అయితే వచ్చేస్తుంది. 27K తీసేస్తే జస్ట్ 3,000 తోనే మీరు JNTH సీట్ వస్తే సీట్ పొందొచ్చు. సో ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ మీరు ఇక్కడ జస్ట్ ఏం చేయాలి, కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, సో ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్. ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ కి అయితే అసలు రీఎంబర్స్మెంటే రాదు. ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్, అన్నమాచార్య ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్, ఐజా కాలేజ్ ప్రైవేట్. మైనారిటీనా కదా చెక్ చేసుకోవాలి. మైనారిటీ కాలేజెస్ లో మైనారిటీస్ కు ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ముస్లిం మైనారిటీ వాళ్ళు ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఐజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది చూసినట్లయితే దీన్ని క్లిక్ చేసి మనం 36,000 ఫీజు ఉంది, ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది ముస్లిం మైనారిటీ వాళ్ళకు MBA. సో మిగతా ఇక్కడ మీరు టైప్ ఆఫ్ కాలేజ్ అనే దాంట్లో చూసినట్లయితే ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇక్కడ మీరు కంట్రోల్ F కొట్టినారంటే ఒకవేళ మైనారిటీ కావాలంటే ముస్లిమా క్రిస్టియన్ మైనారిటీ మీరు చూసుకోండి, MUS కొట్టిన వెంటనే సో 21 ఉన్నాయి మొత్తం కాలేజెస్ చూపిస్తున్నాయి. 21 కాలేజెస్ ముస్లిం మైనారిటీ. సో ఎవరన్నా దీన్ని కాపీ చేసి ఇంకా ఎక్సెల్ షీట్ లో చేయగలిగినట్లయితే ఇంకా ఈజీ అయిపోతుంది. మైనారిటీ సపరేటు, తర్వాత ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ కాలేజీలు అన్ని, యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ కాలేజెస్ చెక్ చేయాలి. UNIV అని కొట్టిన వెంటనే 28 ఉన్నాయి యూనివర్సిటీ కాలేజ్ సంబంధించినవి. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది UNIV అని, ఇవి యూనివర్సిటీస్ KU. మొత్తం 28 చూపిస్తున్నాయి కాలేజెస్ లిస్ట్. OU మీరు ప్రతి కాలేజ్ యొక్క ఫీ డీటెయిల్స్ అండ్ ఇంటేక్ ఎన్ని తీసుకుంటారు అనేది పూర్తిగా ఇక్కడ కనిపిస్తాయి మీకు. సో SRM ఉంది, SRHP ఉంది. ఏ కాలేజ్ కావాలన్నా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, సాయి సుధీర్, స్టాన్ఫోర్డ్, సెయింట్ జాన్స్ ప్రైవేట్. ఇక్కడ మైనార్టీనా అంటే ఇక్కడ కనిపిస్తుంది, ముస్లిమా క్రిస్టియన్ మైనార్టీ మీరు చెక్ చేసుకోవచ్చు. మైనార్టీ స్టేటస్ లో మీరు చెక్ చేసుకోవచ్చు ఏ మైనార్టీ కాలేజ్ అనేది. ఇక్కడ చాలా వరకు నాట్ అప్లికబుల్ కనిపిస్తాయి. ముస్లిం అయితే MUS కనిపిస్తుంది, క్రిస్టియన్ అయితే CHR ఉంది కోడ్, CHR. టోటల్ 14 కాలేజెస్ ఉన్నాయి, 14 చూపిస్తోంది. వెస్లీ PG కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి, సెయింట్ యాన్స్, అరోరాస్ PG MCA ఉప్పల్, అరోరా PG MCA సెల్ఫ్ ఫైనాన్స్. సో అరోరాకు సంబంధించినటువన్నీ చాలా వరకు. అరోరా చూడండి ఇక్కడ CSI ఇన్స్టిట్యూట్ ఆఫ్ PG స్టడీస్,
క్రిస్టియన్ మైనారిటీ, డేవిడ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ క్రిస్టియన్ మైనారిటీ, సెయింట్ జోసెఫ్స్, లయోలా అకాడమీ, సెయింట్ యాన్స్ ఉమెన్స్, విల్లా మేరీ పీజీ కాలేజ్. సో ఇలా మీరు చూసుకోవచ్చు. విశ్వాని చూడాలి, ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్. దీని డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు ఎంబీఏకి సంబంధించి 84 ఇంటేక్ ఉంది, 90,000 ఫీ స్ట్రక్చర్ అంతా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే కదా. సో మీకు ఏ కాలేజ్ కావాలి చూసుకొని ఆప్షన్స్ కోసం మీరు అన్ని కాలేజీలు చూసుకొని కోడ్లన్నీ రాసుకొని మీరు ఆ కోడ్లన్నీ మీరు మాన్యువల్ ఎంట్రీ ఫామ్ లో నింపి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో అన్ని కోడ్లు ఒక చోట రాసుకోండి, టాప్ ఏదనిపిస్తే మీకు అది దాని ప్రకారం ఇక్కడ కోడ్స్ రాసి పెట్టుకుంటే కాలేజ్ కోడ్ అండ్ డిస్టిక్ కూడా ఇక్కడ రాసి పెట్టుకుంటే మీకు వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. జస్ట్ కోడ్ కొట్టిన వెంటనే మీ కాలేజ్ అక్కడ వెబ్ ఆప్షన్స్ లో కనిపిస్తుంది. సో థర్డ్ తర్వాత ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్లకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వెబ్ ఆప్షన్స్ కు ముందే మాన్యువల్ ఎంట్రీ ఫామ్ ఫిలప్ చేసి పెట్టుకుంటే నెట్ సెంటర్ వెళ్ళినప్పుడు కానీ మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు కానీ ఈజీగా ప్రెషర్ లేకుండా టెన్షన్ లేకుండా మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళి ఏ కాలేజ్ డీటెయిల్స్ అవసరమో ఆ కాలేజ్ డీటెయిల్స్ అన్ని మీరు చూసుకోవడానికి వీలుగా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేది అప్డేట్ అయింది కాబట్టి అందరూ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళి మీరు ఏ కాలేజ్ చేరాలనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ విత్ ఫీజ్, ఏమన్నా ఫీజు అప్డేట్ అయింటే ఫీ స్ట్రక్చర్ కూడా మీకు ఇయర్ వైజ్ ఫీజు అనమాట. ఇది ఇయర్ యొక్క ఫీజు ఎంత ఉండేది మీకు చూపిస్తుంది. సో దాని ప్రకారం మీరు మొత్తం కాలేజీలు ఏమున్నాయి ఈసారి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ భద్రుక ఇనిషియల్ వైజ్ అంటే స్టార్టింగ్ లెటర్ వైజ్ ఇక్కడ ఏబిసిడి ఆర్డర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అన్ని కాలేజీల లిస్ట్ ఇక్కడ ఇచ్చాడు. బీబీ భవన్స్, ఒకసారి బీబీ భవన్స్ లో ఫీజు ఎంత చూద్దాం. ఇక్కడ 1,10,000 బీబీ భవన్స్ ఎంబీఏకి సంబంధించి 84 ఇంటేక్ ఉన్నాయి. సో బీబీ భవన్స్ ఒకటి గుడ్ కాలేజ్ అని చెప్పొచ్చు ఎంబీఏకి సంబంధించి. తర్వాత ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. బీవీ రాజు ఇన్స్టిట్యూట్ బాగుంటుంది. సిబిఐటి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్. సిబిఐటి ఫీజు చూడండి పెరిగిందా లేదా సేమ్ ఉందా. 1,10,000 ఎంబీఏ 84 సీట్స్, ఎంసీఏ 42 సీట్స్. సో సిబిఐటి చూసుకోవచ్చు. ఇలాగే ప్రతి కాలేజ్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అన్ని కాలేజెస్ టోటల్ 317 కాలేజెస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మొత్తం అన్ని అప్డేట్ చేశాడు, విత్ ఫీ స్ట్రక్చర్ కూడా అప్డేట్ అయింది కాబట్టి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళి మీరు ప్రతి కాలేజ్కు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఫీజు కూడా చాలా మంది అడుగుతున్నారు, రీఇంబర్స్మెంట్ రాకపోతే ఎక్కువ ఫీజులు మేము కట్టుకోలేమని చెప్తున్నారు. కాబట్టి మీరు అఫోర్డ్ చేయగలిగిన కాలేజ్ ఏదైతే ఉందో మీ ర్యాంక్ వైజ్ కొంచెం ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా మినిమం టాప్ 2,000 ర్యాంక్ ఉండే వాళ్ళైతే మినిమం 10 కాలేజెస్, 3,000 4,000 ఉండే వాళ్ళైతే మినిమం 20 కాలేజెస్, కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉండే వాళ్ళైతే 30 to 40 కాలేజెస్, ఎంసీఏకి అయితే ఎంబీఏకి అయితే 50-60 కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. కాబట్టి ఖచ్చితంగా సీటు పొందడానికి అయితే కొంచెం ఎక్కువ కాలేజెస్ ఆప్షన్లో ఇవ్వండి. లేదంటే ఏ సీటు అలాట్ కాక మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్ లో కావాలంటే బెటర్ కాలేజ్ కోసం మళ్ళీ ఆప్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ కౌన్సిలింగ్ లో మంచిది రాకపోయినా కానీ మినిమం సీట్ అన్నా వచ్చేటట్లు మనం కౌన్సిలింగ్ లో సీట్ వచ్చేటట్లు చేసుకోవాలి. కాబట్టి సో విశ్వాన్ని కూడా చూద్దాం. ఇక్కడ 90,000 ఎంబీఏ కాలేజ్ కు వన్ ఆఫ్ ది బెటర్ కాలేజెస్ అని చెప్పొచ్చు. సో అన్ని కాలేజెస్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇస్తాను, కింద జాయిన్ అవ్వండి. ఆ డౌట్స్ అన్ని కూడా మీరు అక్కడ చాట్ బాక్స్ లో క్లియర్ చేసుకోవచ్చు.